దానం రోజు అందరికీ ఇచ్చింది. ముత్తైదులకి, బ్రాహ్మణులు, పేదవాళ్ళకి అందరికీ కూడా ఇచ్చింది. రోజే ఇచ్చింది. ఇస్తే అందులో 108 బండలు పెట్టింది ఆవిడ. అట్టో తరగతి ఉండాలి లేదు ఆవిడకి. 108 బండలు ఆవిడ గురువులు కుటుంబాలు ఉంటారు కదా, ఈ గంటలు వాయించే వాళ్ళు అందరూ ఉంటారు కదా, రుద్రాక్షలు పెట్టి వాళ్ళకేమో 24 బళ్ళు ఏదో ఇచ్చింది వాళ్ళకి. అవునా, 12 బళ్ళలో రూపాయలు ఉన్నాయి. రూపాయల మూటలు 12 బండ్లు. అందులో 12 బండ్లు అంటే మరి వెనకాల శూలాలు అవి బల్యాలు పట్టుకుని గుర్రాలు వేస్తారు కదా, కాపలా ఉంటారు కదా వాళ్ళు. మళ్ళీ వాళ్ళు 20 మంది ఏదో ఇటు అటు కాపాడుకుంటే ఏం జరగలేదు. చక్కగా ఎంత డబ్బు తీసింది అక్కడ ఖర్చు పెట్టింది. 14 నెలలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా 2 బళ్ళు రూపాయలు మిగిలాయని ఏదో చెప్పింది. తిట్టింది జవాన్ గారిని, ఇంకా 2 బళ్ళు మిగిలాయా, ఏదో లోభత్వం దాచుకుంటావా, నువ్వు ఖర్చు పెట్టొద్దా అలా చేసింది. అంతమంది బ్రాహ్మణులతో దాన ధర్మాలు చేసింది, చాలా చేసింది. అది గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, అసాధారణమైన వ్యక్తి ఆవిడ నరసాయం గారు. శివయోగిని చెప్పాలి. శివయోగిని 6 సార్లు పూజ చేశారు రోజు. పరమ విరాగిని శివయోగిని, షట్కాల గొప్ప శివజ్ఞానం అడిగి శివుడితో మాట్లాడేది అని గురుగారు చెప్తూ ఉంటారు. ఆవిడ సర్వమంగళాన్ని ప్రతిష్ఠ చేశాకే అదే పేరుతో పుట్టక ముందే ఆవిడ ప్రతిష్ఠ చేసింది. ఆ పేరు ఈ పేరు కోడలే రావాలని అలాగే వచ్చింది. సర్వమంగళాన్ని వీళ్ళ తల్లిగారి పేరు, ఆ పేరున్నాడే వచ్చింది. అమ్మవారు సర్వమంగళ పేరుతో ప్రతిష్ఠ చేసింది. అమ్మవారితో నీ పేరు కలిగిన కోడలు నాకు రావాలి అంది. అలా ఆ తర్వాత ఆ పేరుతో మా అమ్మ పుట్టింది. ఏలూరు అంత సిద్ధమవుతాడు. ఆవిడ దత్తత తీసుకున్నప్పుడే ఇంకా మిగిలిన తమ్ముళ్ళు ఎవరు పుట్టలేదు కదా తాతగారికి. తమ్ముడు ఈ కుటుంబాలు వేరు, సంబంధం లేదు, ఎవరు లేరా ఆయనకి. ఆయన తల్లిగారు నరసింహ గారు అంటే చాలా జనులు వెళ్ళిపోతారు. మా నాన్న తల్లిగారు నరసింహ గారు శివుడిని ఆవిడ కోరింది, మా ఇంటికి రా, నా అవసరంలో పుట్టాడు. శివ నివేరా ఇంకోటి కూడా అందుట. ఆ గురువు గారు ఒక ఆయన ఉండేవారు. ఆయనకి ఈ శివదేవుని శివగుడికి ఇక్కడ తెలంగాణలో కుటుంబాలు ఉన్నాయి. అక్కడ మల్లంపల్లి అక్కడ ఒక శివ కుటుంబం. నీకు ఈ జమీందారీలు బంగారాలు హారాలు నీకు ఇష్టం లేకపోతే అంటే రుద్రాక్షల విభూతి మాత్రం ఇంటి నిండా పెట్టుకుంటాను, నువ్వు రా మా ఇంటికి అని చెప్పించాను. అలాగే జరిగింది. చాలా చిత్రమైన మనిషి, చాలా దానం చేసింది. కంచి కామకొట్టి స్వామి వారు పెద్ద స్వామిలో ఉండేవారు కదా, ఆయన గురువు గారు అక్కడికి వచ్చారు. కంచి పెద్ద స్వామి గారు నాతో చెప్పారు, వరంగల్లో ఇక్కడ క్యాంప్ వేసినప్పుడు. ఇక్కడ అప్పుడు మేనేజర్గా ఉన్నాను. నీ పేరేమిటి, నీ ఇంటి పేరు ఏంటి, మీరు ఎందుకు పని చేస్తున్నారు కదా, మీరు ఎవరు అని అడిగాడు. చెప్పాను, అవునా వెళ్ళాం. ఓహో బసవరాజు గారు కొడుకు నువ్వు, ఇంటికి ఉద్యోగం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. ఎంత వచ్చాను, నీ తాత సంగతి నీ బామ్మగారి సంగతి నువ్వు ఎరుగుదో కొంచెమైనా నీకు ఎరుగుదా మా నాన్నగారు చెప్పారు. ఇలా నరసింహ గారు మీ బామ్మగారు మా గురువు గారికి గోదానం చేశారు. కాశీలో నుంచి వస్తూ 5 రోజులు ఒరులావులో మకాం పెట్టారు మా గురువు గారు. చిన్న వయసు, ఎక్కువ కాలం బతకలేదు. చంద్రశేఖర్ సరస్వతి గురువు గారు చిన్న వయసులో పోయినాడు. ఆగిన తర్వాత 108 గోవులు ఆవిడకి సమర్పించింది. రోజు బంగారం పువ్వులతో పూజ చేసి మఠానికి. ఎక్కడ కంచి ఎక్కడ ఊర్లాం, ఆవులు అక్కడికి ఎలా పెట్టేది, మళ్ళీ ఎలా తీసుకెళ్తాను. స్వామి మీకెందుకు, నేను పంపిస్తాను అంటే 20-30 మంది మనుషులు పెట్టి తోడుకుంటూ 4 నెలలకు అక్కడికి గోవులు పంపించి కొన్ని సంవత్సరాల తరపున ఖర్చు కూడా ముట్లాంలో ఇచ్చి పంపించింది ఆవిడ.
ఇది మా మా మఠం రికార్డులో ఉంది అని చెప్పాడు ఆయన నాతో. అది చాలా విచిత్రమైన సంస్థానం అది. మళ్ళీ శివ పూజ ఆరాధన అవన్నీ ఉంటాయి. అని నల్ల గోవులు గోవులు కూడా నల్ల గోవులు నూట ఉంది. ఎక్కడ అన్ని కపిల గోవులే. అలిసిపోకుండా రోజు కొద్దిగా నడుస్తూ కంచి దాకా తీసుకెళ్ళారు. 4 నెలలు 4 నెలలు అయింది. దానికి రాసం చుట్టూ తవుడు గడ్డి కొడుతూ ఊళ్ళో నుంచి కంచి దాకా పంపించింది. ఆ కాలం ఆ మనుషులు ఆ విశ్వాసాలు పట్టుదల వేరు, ఆ ఎవరే వేరు. ఇప్పుడు అసలు నిత్య ఒకటి క్షణంలో అది ఊర్లో తిరుగు. మా నాన్నగారు పిక్చరస్గా చెప్పేవారు. రాసుంటే బాగుంది. అంతే ఉండేవారు. పట్టు పరుగులు వేసి పట్టు పాలిసి వేసిన తర్వాత కూడా మల్లెపూలు మళ్ళీ మొదలు కట్ చేసిన తర్వాత అది గుచ్చుకుంటాయని దాని మీద మళ్ళీ ఇంకొక కొత్తగా మళ్ళీ బెడ్షీట్ వేసేవారు. పట్టు వేయడం అన్నమాట. తాతగారి పక్క నాకు మీకు నాకు 2 పరుగులు వేయాలి. గట్టి పరుగు మెత్త పరుగు. మెత్త పరుగు మీదేమో మళ్ళీ ఇంకో చిన్న పచ్చని పట్టుది. దానికైతేమో ఒక ఇంత గంపడి సుమారు 7-8 కిలోలు మల్లెపూలన్నీ అలా పరుస్తారు. పరిశీలన ఆవిడ గుచ్చుకుంటాయని మళ్ళీ పైన ఒక పచ్చని మెత్తని పట్టు దుప్పటి లాంటివి వేస్తారు. దాని మీద పడుకోవాలి. ఇన్ని గంపడి పూలు పోస్తారు. ఆ పూలు పూసుకుంటాయి. అందుకని దాన్ని మళ్ళీ పెట్టారు. ఊర్లో ఇంట్లో ఇలాగే చేశారు. ఆ పూలన్నీ పొద్దున్నే తీసుకెళ్ళి అందరూ పంచుకునేవారు. పాటిపోకుండా అలాగే ఉంటాయి. మంచి సన్నజాలు ఇలాంటి అలా పరిచి దాన్ని కింద పేపర్ వేసేసి పెట్టేవారు. పందిరి కింద చుట్టూ రాలిపోయి పొద్దున్న లేచేప్పుడు ఎన్ని పూలు అగా తెలుస్తున్న రోజులు. మళ్ళీ చెట్ల కింద దుప్పట్లు పరిచేవారు. ఎల్లారెడ్డి రాయి ఉండేవి. ఎక్కువగా పడలేదు. ఆ దుప్పట్లు తీసుకొచ్చి ఇంట్లో గంపల్లో వచ్చేసి అన్ని పూలు 2500 గజాలు గ్రౌండ్, 5 బిల్డింగ్, 7 బిల్డింగ్. ముందర కచేరీ సాగు. ఆ కచేరీ సాగులో హరికథలు సంగీతం కచేసి పురాణం అవన్నీ జరుగుతుంది. సందర్భానుసారం గురువుగారు ఆ ఏసీ ట్రైన్, ఆ రోజులలో ఏసీ ట్రైన్ అంటే ఎలా, తర్వాత భవన్స్ల నిర్మాణం, బ్రిటిష్ పాలన కంపారిజన్ సందర్భానుసారం అంటే ఆ దేశమే వేరు, ఆ మనుషులే వేరు, ఆ కాలం వేరు. ఐస్ క్యూబ్స్ పెట్టారు. 25 ఏళ్ళు అంటున్నాను కానీ నాకు 10 ఏళ్ళప్పుడు ఉన్న ఇండియా అంటే 75 ఏళ్ళ క్రితం నాకు 10 ఏళ్ళు. ఎవరు పుట్టలేదు కదా ఇక్కడ ఉన్న వాళ్ళప్పుడు. 75 సంవత్సరాల పూర్వం నాకు 10 ఏళ్ళు. మరి ఆ దేశం నేను చూశాను. అది నేను ఎలా డిస్క్రైబ్ చేసినా చెప్పలేను. ఇప్పుడు ఇలాంటి పిల్లలకి నేను అర్థమైతే చెప్పాలంటే నాకు లాంగ్వేజ్ చాలదు. ఎలా చెప్పాలి అర్థం కాదు. మీకు మనసులో పిక్చర్ తీసుకురావాలి అనుకుంటాను. చాలా చిత్రమే. నడుస్తుంటే ఎన్ని రకాల చెప్పులు ఉండేవి. పట్టువి, అన్నీ సిల్కుది, పువ్వులకి పుట్టినవి. అసలు గట్టిగా ఉండకూడదు చెప్పు. ధరలు పెరుగుతూ వస్తున్నాయి, క్వాలిటీ నేమో పడిపోతూ వస్తుంది. ఏ వస్తువు ఏ సేవలు. ఇది కాక నేను కట్టుకునేటటువంటి బట్టలు, షర్ట్లు, తర్వాత వచ్చినటువంటి షూస్, అంటే పెద్దవాడిని అయిన తర్వాత నేను వేసుకున్నటువంటి షూస్ లండన్ నుంచి రావాలి. కివీ బూట్స్ అవి ఎంత తమాషాగా ఉండేవి.
గట్టిగా ఉంటుంది, మళ్ళీ మెత్తగా ఉంటుంది. అది ఏంటో సాక్స్, ఆ సాక్స్ ఇది కాక టైల్స్ కట్టేవారు. టూటాల్ మేడ్ ఇన్ లండన్, టూటాల్ టైల్స్. రోలెక్స్ డాఫీ వాచ్, అన్ని ఆర్ట్లే. రోలెక్స్ వాచ్, రేవాన్ గ్లాసెస్ అన్ని ఏంటో ఆర్ట్. అలాగా. అంటే ఏంటి, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కూడా ఈ వేషాలు కొద్దిగా ఉన్నాయి. ఇంకా ఏదైనా ఉద్యోగానికి వెళ్తే ఇలా యథాదిగా చూసి ఉద్యోగం చేస్తావా అని అడిగారు. ఆ టీవీ షోస్ అంటే బాండ్ స్ట్రీట్ లండన్ షర్ట్ అండ్ ప్యాంట్, లోపల లేబుల్ బాండ్ స్ట్రీట్ లండన్ అని ఉంటుంది. షర్ట్ అండ్ ప్యాంట్, టస్సర్ అని ఏదేదో రకరకాలు ఉండేవాటి. ఆ విధంగా నాకు 20 ఏళ్ళు దాటే వరకు కూడా ఈ వేషం ఉంది. హైదరాబాద్లో ఉద్యోగం చేసినప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఇంట్లో బాగా ఎవడో పెద్ద జమీందారు కొడుకు ఏదో దెబ్బలాడు వచ్చేసి బయటకు వచ్చాడు, చిన్న ఉద్యోగంలో బతకాలని అనుకుంటున్నాడు, నువ్వు ఉద్యోగం చేయడు ఏదో అని చెప్పి మాట్లాడుకున్నారు వాళ్ళు. ఓహో, నన్ను అండర్స్టాండ్ చేసుకోవటం లేదని సుల్తాన్ బజార్ వెళ్ళి 15 రూపాయలకి ప్యాంటు షర్టు కొన్నా. 2 15 రూపాయలు జత. అంతే. ఆ టీవీ షోస్ అవన్నీ తీసేసా. టోటల్గా ఏం లేదు. మామూలు పిచ్చి ప్యాంటు షర్టు 15 రూపాయలు వచ్చింది. నాకు అదే బాగుంది. లోకల్గా షూస్ 9 రూపాయలు బూట్ వచ్చింది. అదంతా చూశాను మాట. పనిచేస్తావు లేక పర్వాలేదు. కొన్ని బండిలు కట్టేసేసి సూట్లో మరి మొదలు మారేది. నా డాఫీ వాచ్ కూడా ఫ్రెండ్కి ఇచ్చాను. ఉపనయనం చేసిన తర్వాత మే నెలలో దీక్ష అయింది. ఫిబ్రవరి ఉపనయనం తర్వాత ఆగస్టులోనే ఇప్పుడు మళ్ళీ మెడ్రాస్ తీసుకెళ్ళాలి. గని అండ్ కంపెనీ అని, గని అండ్ సన్స్ అక్కడికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత ఏం కావాలో అడిగారు ముందర. నాకు మంచి కెమెరా కావాలి. కెమెరా అప్పుడు కొడక్ అని ఎంత 15 రూపాయలకి బాక్స్ కెమెరా అనేది. 15 రూపాయలకి బాక్స్ కెమెరా. ఇది కాక ఒక ఏమంటారు దాన్ని బెల్లోస్ అది ఉన్నటువంటి కెమెరా ముందరికి వస్తుంది. అదేమో 35 రూపాయలు. 15 రూపాయల కెమెరాలు అందరూ కొనుక్కునేవారు. అందులో ఫిలిం పెట్టడం అవన్నీ. కెమెరా కావాలని అంటే అదేదో అనుకున్నాడు ఆ షాప్ మేనేజర్. కాదని ఇది కాదు తీసేసాడు. అప్పుడు జర్మన్ కెమెరా రాలిఫ్లెక్స్ కెమెరా అది తీసుకొచ్చి మీరు కొంటారా అని అడిగాడు. 420 రూపాయలు రాలిఫ్లెక్స్. కెమెరా అంటే కెమెరా చరిత్ర మీకు తెలుసు కదా, దానికి అన్నది అంతా తెలుసు కాబట్టి ఇక అండర్స్టాండ్. తలుపులన్నీ వేసేసి, కిటికీలు కూడా వేసేసి, లైట్ క్లాప్ చేసి, అమావాస్య నాడు అర్ధరాత్రి చీకట్లో తలుపులు వేస్తే అది ఒక అగ్గిపల్లి వెలిగించి ఉప్పు నువ్వు చేస్తే దాని టిప్ ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ మీద ఊస్తే దాని కాంతిలో ముఖం పూర్తిగా ప్రతి చిన్న ఫీచర్ వస్తుంది. అది అంత క్లారిటీ. లెన్స్ అంత సెన్సిటివ్. ఆ లెన్స్ చేతితో తయారు చేసిన లెన్స్, ఫ్యాక్టరీ లెన్సెస్ కావాలి. ప్రతి లెన్స్ గ్రైండ్ చేతితో చేస్తారు. రాలిఫ్లెక్స్, రాలికార్డు, రాలిఫ్లెక్స్ అని 2 ఉండేవి. రాలికార్డు అయితే 350 ఉంటే రాలిఫ్లెక్స్ 400. ఇంతకన్నా ఖరీదు ఇంకోటి మహారాజులు ఎదుర్కొంటారు, అది కావాలండి. బస్ ఆ కెమెరా, ఈ వాచ్ 2 కొనిచ్చారు. అంతేనా, ఇంకేం అక్కర్లేదండి. ఉపనయనం చేసుకున్నందుకు భోజనం చేశారు కదా, మరి దాన్ని ఒప్పుకున్నాను కదా. నాకేమో జుట్టు జడ బుద్ధులు వ్యవహారం అంతా ఉండేది.
ఇప్పుడు కూడా ఇక్కడ పోతుందండి కదా. వేరుగా కనిపిస్తాయి. 8 రకాలు 4-5 జతలు ఉంటుంది. డిఫరెంట్గా ఉంటాయి. అంటే సుమారు 2.5-3 క్యారెట్లు ఒక్కొక్క వజ్రం. అది అలాగే రూబీ, గ్రీన్ స్టోన్ మార్క్ పెడుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఫోటోలు లైట్ లేకుండా తెలుస్తుంది. తెలుసు కాలు మురుగులు తీసి ఇచ్చేసారు. కాలికి బంగారపు పట్టాలు, రాత్రి ఎవరో వచ్చేసి కాలికి డైమండ్స్ వేసిన బంగారు పట్టాలు కాలికి. అంటే పిచ్చి అనుకోండి ఐశ్వర్యం అంటే. కూరలు పళ్ళు ఇంతకన్నా ఎవడు ఏ మహారాజు కూడా ఇంకోటి ఉండదు. అమ్మాయికి తీసి ఇచ్చేసారు కాలు మురుగులు. ఇండియాస్లో రిచెస్ట్ మ్యాన్ ఎవడైనా, ఏ గ్వాలియర్ మహారాజా యువరాజు ఉన్నాడు, వాడు ఏం కోరుకుంటాడు అది నాకు. మధ్యతరగతికి ఏమీ లేదు అసలు. ఆ లెవెల్లో పెంచారు. ఒక 1940లో అయితే కూడా అప్పటి వరకు లేదు. ప్రతి పుట్టినరోజు కొత్త నగలే. మొలతాడు, పట్టు ప్యాంట్ లాంటిది పైజామా, దాని మీద మొలతాడు, దాని మీద ఏదో పెద్ద షర్టు, అది పట్టులు లాల్చి మీదేమో బెల్ట్, గోల్డ్ బెల్ట్, దాని ఇలా బిళ్ళలుగా ఉంటుంది, దాని ఇలా డైమండ్స్. అలాగా బహుశా నేను అనుభవించినటువంటి రాచరికం అతిశయోక్తి లేదు. చాలామంది ప్రిన్సెస్ అనుభవించుండదు. పెద్ద పెద్ద ప్రిన్సెస్ గ్వాలియరు, జైపూరు అనుభవించుకున్నాను. అంటే నా ఒంటి మీద ఉన్నటువంటి హోటలు ప్యాలెసెస్ పోయాయి, కానీ నాకు మాత్రం అలా జరిగింది. ఎప్పుడైనా మా అమ్మ దగ్గరికి పిలిచి అవన్నీ సర్దుతూ ఉండేది. ముట్టుకోవడం అంతే, ఇలా ముట్టుకుని వేళ్ళతో ముట్టుకున్నాను. దగ్గరగా పిలిచి 2 చేతుల్లో గట్టిగా పట్టుకుని దగ్గర కూర్చోబెట్టాం, నత్తి అది దూరం. అపాయింట్మెంట్ మీద కలిసేవారు. సాయంత్రం 3ంటికి ఎలా ఆవిడని కలవడానికి అక్కడ వెళ్ళాలంటే మేము అక్కడ వెళ్తే పూజలు భోజనం అంతా అయిపోయినాక 3 గంటలకి లోపలికి రమ్మనంటుంది. ఏం నేర్చుకున్నారు ఇవాళ, ఎలా ఉంది? సంవత్సరానికి హౌస్ హోల్డ్. నెల్లూరులో రంగనాయకుల గుడికి స్కూల్ నుంచి వస్తూ అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ మాట చెప్పలేదు. రంగనాయకులపేట మిడిల్ స్కూల్లో చదివేది. అక్కడితో కిలోమీటర్ లోపల రంగనాయక స్వామి గుడి. అదంతా ఈ నామాలు ఓడగలై తంగలై వైఫోలు. అక్కడేంటి చక్రకూటం అని ఒక వైష్ణవుల కాలనీ. మా స్కూల్లో మ్యాథమెటిక్స్ రాజగోపాలయ్య గారు అక్కడ ఉంటాడు. ఆయన నేనంటే ఇష్టం. ఒకరోజు వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. వాళ్ళ చేతులు బాగా కడుక్కోమన్నాడు. మామూలుగా ఓన్ కూడా కనుక్కోమని తువాలు ఇచ్చారు. ఆయన భార్య చేసింది పెద్ద నామం పెట్టింది నాకు మోహం మీద. ఎంత చక్కగా నామం పెట్టిందంటే ఓ నగతొక్క ఇక్కడ పెట్టింది. చెరుపుకోకు ఇలాగే ఇంటికి వెళ్ళు అలారం పెట్టి స్కూల్ నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఆ నామం పెట్టుకుని ఇంటికి వచ్చాను. మా నాన్నగారు పక్కపక్కన, మా అమ్మ నవ్వింది గట్టిగా. బాగుంది నామం పెట్టారు, ఎవరు పెట్టారు? మా రాజగోపాలయ్య గారు ఏమో మ్యాథమెటిక్స్ టీచర్ అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏం మా నాన్నగారు మా అమ్మ నవ్వేది, ఎలా ఉన్నాడు అబ్బాయి, ఇది కూడా బాగానే ఉంది, కూడా బాగుంది, ఇదే బాగుందా అన్నారు. ఎక్కడ మా ఇంట్లో శైవాచార్య వ్యవహారం చక్కగా నామం పెట్టి గుడ్డలు కూడా పెట్టాడు. అలంకారం చేసి పంపించాడు. రోజు గుడికి వెళ్ళిపోయేవారు.
స్కూల్కి వెళ్తానని చెప్పి స్కూల్కి ఏం వెళ్తామని చెప్పేసి అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. గురుగారు మాట ఆ సర్పానికి సంబంధించింది ఆయన గురువు తీసుకెళ్ళి నీళ్ళల్లో తీసుకెళ్ళి అది ఆ ఉపదేశాలు అది వేరు యోగి తర్వాత ఇంకో చోట ఇంకో చోట అది గుర్తు చేయడానికి గుర్తుంది, అది ఇంకో occasionలో చెప్తాను. స్పిరిచువల్ ఆస్పెక్ట్లో రమణ మాస్టర్ దర్శనం మాత్రమే చెప్పాను. ఇప్పుడు చెప్తారు తర్వాత. సాంప్రదాయంలో ఉపనయనం చెప్పాను. నెల్లూరు కాబట్టి నెల్లూరు అంటే మీరంటే స్పిరిచువల్ పర్సన్కి అటువంటి వైభవంతులు మొదలవడానికి దాన్ని ఎలా చూస్తారు మీరు? నేను ఒకటి చెప్తాను. భగవద్గీత 9వ అధ్యాయం చదవండి, 6వ అధ్యాయం చదవండి. యోగ భ్రష్టుడని ఒక గురువు చెప్తాడు. యోగ భ్రష్టుడు అంటే మధ్యలో పేలిపోయి పడిపోయిన వాడని కాదు. గొప్ప యోగి ముందుకు వెడుతూ ఈశ్వరులో లయం చెందకుండా ఉండిపోతాడు లోపల. అంతే నీకు స్వాతంత్రం గీతలు చూపిస్తుంది. అలాంటి వాడు అష్టైశ్వర్యాలు ఉన్నటువంటి అత్యుత్తమైన వస్తువుల్లో భోగాలు అనిపిస్తాడు. ఆనందం. అంతేకాదు వాడు పుట్టుతో ఐశ్వర్యం అని చుట్టూ శ్రీరామచంద్రుడు దాన్ని రెఫర్ చేశారు. పిల్లలు శ్రీరామచంద్రుడు ఒకసారి దాన్ని రెఫర్ చేశారు. భక్తయోగి అంటే పతనం చెందిన వాడు ఉంటాడు. ఒక మాట అందులో పైకి వెళ్ళలేక జారి కింద పడతాడు యోగంలో బాగా వెళ్ళి. అంతేకాదు ఇతర కారణాల చేత కూడా అందులో వెళ్ళి శివైక్యం పొందకుండా ఉన్నాడు అనుకోండి. మళ్ళీ వచ్చాడు, ఇంకో జన్మ ఎత్తాడు అనుకోండి. ఇది పతనం కాదు, దానికి యోగ భ్రష్టత్వాన్ని దాన్ని పేరు పెడతారు. వాడికి ఉత్తమ వంశంలో పెట్టి అష్టైశ్వర్యాలు అనిపిస్తారు. ఇంకొక విషయం మీరు చెప్పారు, 3వ ఏట మీకు రాత్రి వచ్చిన ప్రశ్నలు సందేహాలు వాటి అన్నిటికీ కూడా 8వ ఏట గౌరీ మఠంలో కృష్ణుడు దగ్గర వెంటనే వివరాలని గౌడీ మఠాన్ని గురించి చెప్తాను. తెలిసాయి ఆయన చెప్తారు. నాకు అర్థమైంది. వాళ్ళు తలెత్తుకున్న వాళ్ళు ఇప్పటికీ నా జ్ఞాపకం. శ్రీకృష్ణ అంటారు వాళ్ళు. శ్రీకృష్ణ చైతన్యం ప్రభు నిత్యానందో అని పాడతారు. కదా హరే రామో హరే కృష్ణ రాధే గోవిందో. నాకు ఎంతో ఇష్టంగా పాడారు. వాళ్ళకి ఏం చేసినా అదే. ఇక్కడ పండితులు కాదు అని వాళ్ళు హిందీ సంస్కృతం అలాగే ఉంది. రోధే గోవిందో. రాధే అని ఎందుకంటే అక్కడ ఉంటే ఒక నరసింహస్వామి పుట్టడానికి ముందు బుధగ్రహ శాంపుల్ ఏవో చేశారని ఒకటి చెప్పారు. రోజు బాగారు దగ్గర తీసుకునేవాడు. నేను భీమిలి వచ్చిన తర్వాత కొత్త 10-15 ఏళ్ళు అయింది. విశాఖపట్నంలో సభకు వచ్చి ఒక భగవద్గీత పరీక్షలు పెట్టి అందరికీ ప్రైజులు ఇచ్చారు. ఆ ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి నన్ను పిలిచారు. విశాఖపట్నంలో మేడ మీద ఏదో మఠంలో. అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన చాలా పెద్దవాడు. వాడు కూర్చుని ఉన్నాడు. కాషాయ వస్త్రం తులసి వస్త్రాలు వేసి ఇలా చేపట్టుకుని నరసింహప్రభు కొవ్వూరు మఠం నరసింహప్రభు అమ్మ పెట్టారు మాకు భోజనం, నన్ను గుర్తుపట్టలేదా మీరు అని అడిగాడు. సభకి చెప్పాడు. ఈయన చిన్నప్పుడు నాకు బాగా తెలుసు. మా మఠానికి వచ్చేవారు. మా మఠానికి పూర్తిగా పోషణ వీడి తల్లిగారే ఇచ్చేవారు. ఉత్సవాలకి బియ్యం, పప్పులు, నెయ్యి, నూనె డబ్బాలు అక్కడి నుంచి వచ్చేది. మేము సంవత్సరాలు తిన్నాం వాళ్ళ అమ్మగారు పెట్టిన భోజనం చెప్పాడు ఆయన. నరసింహప్రభు అని చెప్పాడు. బాగున్నారా ఎన్నాళ్ళు అయింది మీరు? అప్పుడు భజన చేసేవాడిని, మృదంగా వాయించేవాడిని. మఠానికి అది యజమాని అయ్యాను. తర్వాత ఏమో మాయాపూరి వెళ్ళాను. మాయాపూరి మఠానికి యజమాని అయ్యాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఒరిస్సాలో ఉంటున్నాను. ఆయన చెప్పాడు నా రాత్రి నరసింహప్రభు అనేవాడు. నరసింహప్రభు ఎంత ఆవిడ దానం సామాన్యం కాదు. ఇంట్లో పెద్ద స్టోర్స్ ఉండేవి. ఆ స్టోర్లో సుమారు 250 పంచలు, 250 చీరలు, వేరియస్ క్వాలిటీ. పెళ్ళికొడుకు వస్తే
పట్టు పంచ పట్టు చీర అవన్నీ ఆ క్వాలిటీ వేరే. ఎవరో వేదం చదువుకున్న బ్రాహ్మణులు వస్తే వాళ్ళకి రకరకాలు అనుకోండి, ఎన్ని వెరైటీ దాని నిండా ఉండేది. ఇంత వెండి మట్టు కప్పులు అంటే ఇంత గిన్నె ఉండేది. ఆవిడ అలమారాలు 3 వెండి గిన్నెలు ఉంటాయి కలిపితే ఇంకా అలమార్లు. ఎంత వెండికి ఇంత వెండి గిన్నెల్లో ఒక గిన్నెలో పూర్తి సావరెన్స్, ఇంకో గిన్నె హాఫ్ సావరెన్, ఇంకో దాంట్లో క్వార్టర్ సావరెన్. ఒడుగు చేసుకున్న వాళ్ళు వస్తే వాడి పట్టు గిన్నెలు అవి ఇచ్చి, వెండి గిన్నెలు అవి ఇచ్చి, వాడి బంగారు కాసులు ఇచ్చారు. తల్లికి తండ్రి కూడా బంగారం ఇచ్చారు, పట్టుబట్టలు ఇచ్చారు. ఎంత ఇచ్చినా మండే అనేది నేను ఇవ్వడం వాళ్ళు తీసుకోవడం ఇదంతా మాయ. అబ్బాయి ఇదంతా నిజం అనుకోవట్లేదు. వాళ్ళ సొమ్ము ఇక్కడ ఉంది, వాడు వచ్చి తీసుకెళ్ళారు. మన ఎవడేమిటండి ఆవిడ చేతితో ఇచ్చిన బంగారం నేను చెప్పలేని అనిపించింది. కౌంట్లెస్. 3 గిన్నెల్లో 3 రకాల హాఫ్, క్వార్టర్, సాగు. ₹2 చేతితో ఇచ్చే ఇవ్వలేదు అక్కడ. ₹2 ఇస్తే అదేమి ఇస్తాను, ₹2 ఎలా ఇస్తాను. తర్వాత కరెన్సీ నోటు ముట్టుకునేది కాదు చాలా కాలం వరకు. వాడికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేవారు కూడా కరెన్సీ నోటు ఎందుకు ముట్టుకోవాలంటే ఏమో ఆ కరెన్సీ ఆ నోటు ఎన్ని రకాల చేతులు మారిందో. ఒక్కొక్క మాట ఈ కరెన్సీ నోటు ఒకడు పారేసుకొని ఏడుస్తాడు, వాడి దుఃఖానికి ఈ నోటు కారణం. ఇంకో మాట ఏమవుతుంది, వాడి దగ్గర నుంచి దొంగిలిస్తాడు ఇంకోడు, వాడి పాపానికి వీడి దుఃఖానికి ఈ నోటు కారణం. వాడు పోగొట్టుకున్న వాడేమో దుఃఖపడతాడు, దొంగతనం చేసిన వాడేమో పాపం మూట కట్టుకుంటాడు. రెండింటికి కాగితం ఒక కారణం కదా. నేను ముట్టుకోబుద్ది కాదు, నేను ముట్టుకోమన్నా. అదే ముట్టు మరి ఆవిడ సిస్టమ్ కరెన్సీ నోట్ ముట్టుకున్నాడు. అందుకని ట్రెజరీ నుంచి కొత్త కరెన్సీ నోటు తెప్పిస్తే కూడా ట్రెజరీ తెప్పించేవారు, ఇస్తే ఇవ్వచ్చు, ఎవరు ముట్టుకునేది కాదు, వాడలేదు ఏమిటో అనేది. అప్పుడు దాంతో తర్వాత గోల్డ్ కాయిన్స్ ట్రెజరీ నుంచి దొరుకుతాయి. బ్రిటిష్ గవర్నమెంట్ ట్రెజరీకి వెళ్ళి కొనుక్కోవచ్చు గోల్డ్ సావరెన్స్, అలా కొనుక్కుంటారు. ఇది చాలా చిత్రమైన జీవితం. ఇదంతా 1939-38 దాకా నడిచింది, అంటే 17 ఏళ్ళు. ఎవరు వచ్చేవారు కుటుంబం, అమ్మా ఈ దర్శనం కోసమే నిన్న పొద్దున్న వచ్చామమ్మా, మేము ఉన్నాం అక్కడ ఎదురు చూస్తున్నాం మీ దర్శనం కోసం, ఇవాళ మీ దర్శనం మాకు ఇచ్చారు, ఏమిటయ్యా ఏం కావాలి. నా పెళ్ళి ఉందండి, దీనికి పెళ్ళి అంటే ఇంత గౌరవము గుట్ట చేసుకుని 8 ఏళ్ళ పెళ్ళే కదా, దీనికి పెళ్ళి మంచిది, ఇంకేమన్నా చెప్తారా. అమ్మాయి ఏం చెప్పమంటారు, పౌరోహిత్యం చేసి బతుకుతున్నాను నేను, ₹300 కట్నం అడుగుతున్నాను. సరే ఇంకేమిటి, వాళ్ళేమో 70 మంది పెళ్ళివారు వస్తారు, 5 రోజులు పెళ్లి చేయాలి. నా దగ్గర ₹120 మాత్రం దాచుకున్నాను పెళ్ళికి, కట్నానికి, ఇంకా కావాలి. సరే మీరు ఉండండి కాస్త, ఒక నిమిషం బయట ఉంటారు కదా బ్రాహ్మణుడు గోమస్తా గారు, ఆయన పిలిచి చూడండి వీడికి 2 బస్తాలు 3 బస్తాలు 5 రోజులు భోజనానికి కావాలి కదా, బియ్యం 6 నూనె డబ్బాలు, కందిపప్పు, బియ్యం, పెసరపప్పు, మినపప్పు అన్నీ కొలిపించి ఇవ్వండి. తర్వాత ₹120 ఉన్నాయని చెప్తున్నాడు, అది ఖర్చులు సాగుతుంది, ₹300 తీసుకురండి.
పెళ్లి కొడుకు వెండి కంచం పెట్టాలి కదా, వెండి కంచం కొత్త గ్లాసు ఈ చెంబు వెండి కంచం పెళ్లి కొడుకు. ఆ పిల్లదానికి ఏమో 2 పట్టు కొంచెం పట్టు చీర, తల్లికి తండ్రికి కన్యాదానం చేయడానికి. అవన్నీ లెక్క ప్రకారం చిత్తం నాకు అన్నీ తెలుసమ్మా. మూట కట్టుకుని గంటన్నర తర్వాత వచ్చేవాడు. ఊహించి పెళ్ళికి ఏం ఖర్చు అవుతుందో ఊహించి అమ్మ వాడు అనేవాడు, పెళ్ళికి మీరు ఇచ్చిన గ్రాసం నేను తినగా ఇంకో 3 నెలలు మేము ఇంట్లో తినొచ్చు, అంత ఇచ్చారు మీ గుమాస్తా గారని చెప్పి. ఇది నేను 1-2 నా కళ్ళతో చూశాను. వాడికి అసలు ఎంత ఇచ్చినా సరే పట్టుబడి పట్టు. ఇది కాక మరి వాళ్ళకి మామూలు పంచలు మామూలు చీరలు అందరికీ పండుగలు ఇస్తారు కదా, అది ఒక 1/2 డజను. సంవత్సరానికి డిసెంబర్లో వస్తారు. శ్రీకాకుళం అవతల నుంచి నేతగాళ్ళు 4-5 వస్తారు. వాళ్ళు రాసుకుంటారు ఆర్డర్. మామూలు దరి అంచు పంచలు 120 నెంబరు 280, 250. మామూలు 80 నెంబరు పంచలు 3 అవి 200. కండువాలు 150. చీరలు దరి అంచు చీరలు 100 నెంబర్వి 200. ఇలాగ పెద్ద 100ల మీద లిస్టు రాసుకునేవాడు. కండువాలు పంచలు ఇవన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ ఉగాదికి వారం రోజులు ముందర వస్తారు. పొడుగ్గా ఇంత ఎత్తుగా మూటలు కట్టేవాడు తమాషాలు, ఎత్తుగా నిలబెట్టి మనిషి నిలబెట్టినట్టు ఉండేవి. అలాంటి మూటలు ఆ శ్రీకాకుళం అవతల నుంచి ఒక 14-15 మూటలు పట్టుకుని దిగేవారు. మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఉన్నాయో లేదో చూడాలి, బిల్లు తయారు చేయాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వారం రోజులు ఏడుస్తూ పడి ఉండేవారు. ఒక గుమాస్తా గారికి టైం ఇవ్వడు కదా. 100 నెంబర్ పంచ ఎన్ని ఇచ్చారు, 80 నెంబర్ నాకు కనబడుతుంది ఇది అని పెద్ద క్యాగిలిస్తే అవతల వాళ్ళు ఉండాలి. మొత్తం స్టోర్లో పెట్టించి వాడికి ఆ డబ్బులు ఇచ్చి పంపించారు. 5 రోజులు 6 రోజులు భోజనం చేస్తే అక్కడ పడుకుని ఉంటారు వరండాలో వాళ్ళు నేతగాడు. అది రాజమండ్రి లాంటి హోటల్లో 4 షాపులు సరుకు, 4 షాపులు సరుకు అంటది. అలా ఉండేది. అంతా అయిన తర్వాత మా నాన్నగారు మా అమ్మ దగ్గర సర్కార్ అన్ని డబ్బులు మాకు పూర్తిగా ముట్టాయి. గుమస్తా గారు అన్నీ ఇచ్చారు. 5 రోజులు ఆలస్యమైంది, ఇల్లు వదిలిపెట్టా, నేను సెలవు తీసుకుంటాను. ప్రతి సంవత్సరం ఆర్డర్ ఇస్తే డిసెంబర్లో ఆర్డర్ రాసుకుంటారు, ఉగాది నాడు వస్తారు. నేను లెక్క ప్రకారం అలా అప్పచెప్పాలి. 100 నెంబర్ చీరలు జరి అంచు అంటే ఎన్ని రకాల అంచులు, మొత్తం 12 రకాల అంచులు అమ్మ చేసాం. 120 చీరలు వచ్చాయి. సరే ఇంకా కొంచెం కొత్తగా 80 నెంబరు. అవి పని వాళ్ళకి పని మనుషులు కూడా ఇవ్వాలి కదా, ఆ నెంబర్ వేరే ఉంది. అది చిత్రంగా ఉంటుంది. ఈ కథ చెప్పుకుంటుంది ఎక్కడ అవుతుంది అంటే ఇవాళ అవుతుందా మనం చేయట్లేదు సార్. ఇప్పుడు 450 చీరలు వెళ్ళలేదు చెప్పుకోవడానికి వీడితో కాసేపు మాట్లాడుకుంటూ ఉంటాను. సత్యవతి ఈయన కూర్చుంటే మాట్లాడుతూ ఉంటాను. కథలు వరకు విన్నారు ఇంట్లో పిల్లలు. అలా జరిగేది. నాకు 10 ఏళ్ళు అయ్యే వరకు, నేను 38 నెల్లూరు వెళ్ళే వరకు ఇది కథ. ఆ ఇల్లు